Jungle. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. గాజువాకలో 3 చోట్ల నిరసన. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు దినం. 2 ఏళ్ల కూటమి రాక్షస పాలనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసన. కూర్మనపాలెం, బీహెచ్పీవీ, పెదగంట్యాడలో నిరసన తెలిపిన వైసీపీ నాయకులు. అమలు కాని హామీలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ఒక్క హామీని అమలు చేయలేదు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. పరీక్షలు లేకుండా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా సాకుతో లోకేష్ వెనక తిరిగే వాళ్లకు ఉద్యోగాలిచ్చారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి. నిరుద్యోగులకు జీవన భృతి లేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. 2 ఏళ్ల పాలన ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతాం మాయ మాటలు చెప్పారు తిప్పల నాగిరెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పై సవతి తల్లి ప్రేమ చూపించారు. స్టీల్ ప్లాంట్ లోని నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో శాశ్వత కార్మికులను ఇంటికి పంపించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పసుపులేటి బాలరాజు, తిప్పల దేవన్ రెడ్డి, లతీష్, పరదేశి, శంకరనారాయణ, బొడ్డ గోవింద, ఇల్లపు రాము, రమణ, రామచంద్రరాజు, చిత్రాడ రమణ, పట్నాయక్, కార్యకర్తలు, అభిమానులు. గట్టిగా ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో ఉదయాన్నే 8:30కి పెదగంటల కోడల్లో జరిగింది. మరి ఇప్పుడు 9:30 ప్రాంతంలో మింది ఈ యొక్క బీహెచ్పీ జంక్షన్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాజువాక నియోజకవర్గం పరిశీలకులు, మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు గారికి, అలాగే లతీష్ గారికి, మహేష్ రెడ్డి గారికి, అలాగే కొన్నటువంటి ఇమ్రాన్ గారికి, చందు గారికి, అలాగే బోగా సంఘం. ఈ 2 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరూ కూడా అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు. బాబు వస్తే జాబ్ అన్నారు, ఏ జాబు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో సుమారు 5,000 మందికి కాంట్రాక్ట్ లేబర్ కడుపు కొట్టారు వీళ్ళందరూ కూడా. అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు స్వచ్ఛందంగా 2,000 మంది పైన వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే విధంగా, ఎందుకంటే జీతాలు అవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మనం చూసాం. చాలామంది బాబు ఎలక్షన్ ముందు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఊగిపోయి వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున యూత్కి అంతా యువతకు ఉద్యోగాలు రాని పక్షంలో నిరుద్యోగ వృత్తి ప్రతి మహిళకు 1,500 అన్నారు. 50 సంవత్సరాలు దాటినటువంటి అందరికీ కూడా బీసీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా పెన్షన్ అన్నారు. ఇవన్నీ చేయకుండా ప్రజలను మోసగించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అవినీతి 3,50,000 కోట్లు అప్పు చేసి ఇప్పటి వరకు ఈ అప్పు అంతా కూడా అమరావతి నీళ్లు తోడడానికి, అక్కడ ఉన్నటువంటి గెడ్ల కప్పడానికి తప్ప దేనికి పనికిరాలేదు. ఒక్క కొత్త పెన్షన్ లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెట్రోల్ హైక్ చాలా పెద్ద ఎత్తున పెట్రోల్ ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుతున్నారు. అదే కాకుండా మనం చూస్తున్నాం కరెంటు బిల్లు, వాటర్ ట్యాక్స్లు, హౌస్ ట్యాక్స్లు విపరీతంగా పెంచి మొత్తం ప్రజల నడ్డు వినగొడుతున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడ్రస్ లేకుండా వాళ్ళు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పడుకుంటారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడ పడుకొని ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకు పర్వాలేదు, విపరీతమైనటువంటి ఈ ట్యాక్సులతో ప్రజల్లో ఈ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి మరి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కేవలం రాజధానిలో ఆ యొక్క అమరావతిలో కేవలం 30,000 ఎకరాలు సరిపోక ఇంకో 30,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ అంట. అంటే వీళ్ళు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. బాబు వస్తే జాబ్ రాలేదు. మొత్తం డిఎస్సి అంతా కూడా ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు 20 లక్షలు దోచేసి అమ్మాయికి కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అన్యాయం జరిగింది. డిఎస్సిలో చదువుకున్నటువంటి వారు ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేశారు. ఈ కార్యక్రమం మీద రాబోయే రోజుల్లో మళ్ళీ 8వ తారీఖు 12వ తారీఖు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని ఈ యొక్క 2 సంవత్సరాలు వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.